మహా శివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి. భారతదేశంలోని హిందువులందరూ జరుపుకునే ఈ పండుగకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలో ముఖ్య దేవతలలో ఒకరైన వినాశకుడు మరియు పరివర్తనకర్తగా పూజించబడే శివుడిని ఇది కొన్నంగా కొలుస్తుంది. ఫాల్గున్ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే 13 లేదా 14 రోజున, అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరుపుకునే మహాశివరాత్రి షష్ఠి మరియు వినాశనన్ యొక్క శక్తివంతమైన చిన్నమైన శివుని విశ్వనృత్య వేడుక. మహాశివరాత్రి పురాణాలు మరియు పురాణ్ కథలతో నిండి ఉంది. సముద్ర మన్నం నుండి ఉద్భవించిన విషాన్ని శివుడు తాగి ప్రపంచాన్ని వినాశం నుండి కాపాడిన రాత్రి అని ఒక ప్రసిద్ధ నమ్మకం. ఈ చర్య వల్ల అతని గొంతు నీలం రంగులోకి మారింది. దీని వల్ల అతనికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. మరొక పురాణం ఈ రాత్రిని శివుని విశ్వనృత్యమైన తాండవంతో ముడిపెడుతుంది. ఇది షష్ఠి మరియు వినాశనన్ యొక్క చక్రాన్ని సూచిస్తుంది. మహాశివరాత్రి అనేది లక్షలాది మంది హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే లోతన ఆధ్యాత్మిక సందర్భం. ఈ పండుగను ఉపవాసాలు, ప్రార్థనలు మరియు శివుడికి అంకితం చేసిన ఆచారాలతో జరుపుకుంటారు. భక్తులు తమ భక్తికి మరియు దైవిక సంకల్పానికి లొంగిపోయే చిహ్నంగా ఆహారం మరియు నీటికి దూరంగా ఉండి కఠినమైన ఉపవాసం ఉంటారు. రాత్రంతా భక్తులు శివుని పవిత్ర మంత్రం ఓ నామం శివయాని జపిస్తూ అతని ఆశీర్వాదాలు మరియు పవిత్రత కోసం ప్రార్థిస్తారు. ఈ శుభరాత్రి శివుడికి అంకితం చేయబడిన ఆలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శివుని ప్రతీకాత్మక ప్రాతినిధ్యమైన శివలింగానికి పాలు, నీరు, పండ్లు మరియు పువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు. లింగంపై నిరంతరం నీరు లేదా పాలు పోయడం ఆత్మశుద్ధిని మరియు పాపాలను కడిగివేయడాన్ని సూచిస్తుంది. స్తోత్రాలు మరియు భక్తి గీతాల జపాలు గాలిని నింపుతాయి, ఆధ్యాత్మికత మరియు భక్తితో నిండిన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మహాశివరాత్రిని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. శ్రీకాళహస్తి ఆలయం మరియు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం వంటి ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాలను దీపాలు మరియు పువ్వులతో అలంకరిస్తారు మరియు రాత్రంతా ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు. దక్షిణ కాశీ అని ప్రసిద్ధికి చెందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ముఖ్యమైన వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయంలో లక్షలాది భక్తులు గొప్ప ఉత్సవాలలో పాల్గొంటారు. గాలిలో ధూపపు కర్రల సువాసన మరియు స్తోత్రాల జపాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆచారాలు మరియు ఉత్సవాలకు మించి మహాశివరాత్రికి లోతైన తాత్విక ప్రాముఖ్యత ఉంది. ఈ శివుని నృత్యం ద్వారా సూచించబడిన జీవితం, మరణం మరియు పునర్జన్మ యొక్క చక్రీయ స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఈ పండుగ అంతర్మంత మరియు ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది. మన పరిమితులను అధిగమించి మన అంతర్గత ఆత్మలతో కనెక్ట్ అవ్వమని ప్రోత్సహిస్తుంది. భౌతిక ప్రపంచం యొక్క అశాశ్వతను ధ్యానించడానికి మరియు శివుడు సూచించే శాశ్వత సత్యంలో ఓదార్పు పొందడానికి ఇది ఒక రాత్రి. మహాశివరాత్రి మందరిలోనూ ఉన్న దైవిక సాన్నిధ్యాన్ని శక్తివంతంగా గుర్తు చేస్తుంది. ఆత్మ అన్వేష మరియు ఆధ్యాత్మిక జాగృతి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించమని మనల్ని ప్రోత్సహిస్తుంది.